22వ అధ్యాయం 4వ వచనంలో దేవుడు మనకు తెలియజేస్తున్నాడు, యెహోవా యందు భయభక్తులు కలిగి జీవించుట వినయమునకు ప్రతిఫలము అని చెప్పి దేవుడు తెలియజేస్తున్నాడు. ప్రతి మనుష్యుడు కూడా ఈ లోకంలో ఈ భూమి మీద జీవిస్తున్న ప్రతి ఒక్క మనుష్యుడు ఎలా ఉండాలండి? దేవునికి భయపడి దేవుని యందు భయభక్తులు కలిగి జీవించాలి. దానివల్ల మనకి ఏం కలుగుతుందండి? వచ్చు ప్రతిఫలం ఏంటి? మనం దేవుని ఎదుట వినయముగా జీవిస్తున్నట్టు. మనం ఆరాధనకు వచ్చినప్పుడు ఇలా సంఘానికి వచ్చినప్పుడు వినయంగా ఉండడం కాదు, మనం దేవుని యందు వినయంగా ఉండాలి అంటే మొదటిగా మనం ఏం కలిగి ఉండాలి? దేవుని యందు భయభక్తులను మనం కలిగి జీవించాలి. మనం దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తే అప్పుడు నీలో వినయం అనేది ఉన్నట్లు. లేదు సంఘానికి వచ్చినప్పుడు నేను తలదించుకుని ఉంటాను, చాలా జాగ్రత్తగా మాట్లాడతాను, అది చాలా వినయం అని చెప్పి అయ్యగారు చూస్తున్నారు. ఇక్కడ అయ్యగారు చూసేది ఏం లేదండి, అంతా దేవుడు చూస్తున్నాడు. మన యొక్క పద్ధతి, మన యొక్క మాట,